కొంటే ఉస్మాన్ సార్ ఎక్కడ లాభం పోతుందని కొనకపోతే ఎవరికి వెళ్ళకపోతుంది. నాకు అనుకోదు, దయచేసి ఎవరికి వాళ్ళు మాకు నీవు కాకపోతే ఆ ప్లేస్లకి ఇంకెవరకు వస్తారు. నీకు ఛాయిస్ వచ్చింది వాడుకో అని చెప్తాను. నువ్వు కరోడ్పతి రావడానికి అవకాశం దొరికింది, వాడుకో. ఈ అవకాశం లేక బయట ఎంతోమంది పేరు కూడా తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. సార్ ఎంత బాగానే ఉంది కానీ ఎందుకు సార్ నాకు ఈ వ్యాపారం కావాలంటారా? ఒక కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైం వచ్చి ఫుల్ టైంగా మారిందంటే బలమైన రీజన్లు అని చెప్పిన కదా, 3 రీజన్లు ఉన్నాయి. ఏ రీజన్కైనా నీ దగ్గర ఆన్సర్ ఉంది, వ్యాపారం ఉంది మిత్రమా. 3 రీజన్లు చెప్తా చూద్దాం. చాలామందికి చాలా రకాల కళలు, కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి. ఉంటాయా? ఉంటాయా? పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది. ఉంటుందా? ఉంటుంది కోరిక. ఏమైంది అన్నయ్య గారు అందరూ? ఉంటుందా? రెండోది కారు ఉంటే బాగుంటుంది, ఇది లోపల ఉంటుంది కానీ చెప్పుకోరు. మూడోదైతే లేడీస్కు బంగారం. ఈ 3 కోరికలు ప్రతి ఉంటుందా మేడం? ఏం మాట మాట్లాడుతున్నారు? ఉంటుంది ఖచ్చితంగా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఈ 3 కోరికలు ఉంటాయి. ఈ కోరికలు నెరవేరాలంటే ఏం కావాలి సార్? మనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వస్తుందని తెలుసు ఒక ఆప్షన్. ఏదన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే వస్తుందని తెలుసు రెండోది. మూడోది ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. స్టార్టింగ్ జీతం 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకున్నాం. దీనిలో నుంచే కదా సార్ కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, రూమ్ రెంట్, పిల్లల ఫీజులు, మధ్య పెళ్లిళ్ళు, పేరంటాలు అన్నీ పోతే నేను వచ్చేసరికి ఎంత మిగులుతాయి? ఎంత మిగిలొచ్చు సార్? కొత్త వచ్చిన చెప్పండి. ఏం మిగిలే? ఎక్సలెంట్ మేడం, క్లాస్ దగ్గర. అంటే ఇదే కొంచెం నెల్లూరులో ఒక పర్సన్ అడిగితే లాస్ట్ కూర్చున్న మిత్రుడు, సార్ 30,000కి వెళ్ళి 10,000 మిగులుతాయి సార్ అన్నాడు. పెళ్ళైందా నాయన? కాలేదు సార్. అయితే అర్థమవుతుంది కూర్చోండి. ఎవరికి సరిపోతలేమంట, సరిపెట్టుకుంటున్నారు. నేను వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రతి మనిషి జీవితంలో జీతాలు ప్లస్ జీవితాలు = అప్పులు. నిజమా కాదా? చూసి మురవాలే, చెప్పుకోలేడు వారు. వచ్చేవేళ మన అద్భుతాలు జరుగుతాయా అంటే అదే కరెంటు బిల్లు, అదే బార్ బిల్లు, అదే పేపర్ బిల్లు. ఎంత బాగా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ కూడా అవుతుంది. పెట్రోల్ యాడ్ చేయలే. మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో? నాకైతే అనిపించింది సార్, అరే నేను పుట్టిందే కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు కట్టడికే పుట్టిన్నా, ఏదో చేయాలంటున్నా. నేను వచ్చేసరికి జీతాలు ప్లస్ జీవితాలు ఇది అప్పులు అవుతున్నాయి. వచ్చే నెల అట్లా, అటు వచ్చే నెల కూడా అట్లా, అటు వచ్చే నెల కూడా అట్లా. జీవితాంతం ఇట్లా అయిపోతూ పోతే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది. కానీ మార్చితేనే కదా ఫలితాలు కూడా మారుతాయి. పాత పని చేస్తే పాత రిజల్ట్, కొత్త పని చేస్తే కొత్త రిజల్ట్. దిశ మారితేనే దశ మారుతుంది. పిల్లలు ఎగ్జామ్స్ పోయేటప్పుడు కామన్ సెన్స్ అండి 2 పెన్నులు పెట్టుకుపోతారంట. 2 పెన్నులు, ఒకటి పడకపోతే ఇంకోటి పడాలి. ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి, ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని. చిన్న చిన్న దానికే నువ్వు డబల్ ఆలోచిస్తుంటే డబల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే తప్పేంటి అని అడుగుతున్నా. 20 లక్షలు పెట్టి నువ్వు కారు కొన్నావు మిత్రమా, ప్రాణం ఉందా కారుకు? లేదు. ప్రాణం లేని కారుకు ఏ టైం ఏం జరుగుతుందో చెప్పలేమని దూరదృష్టితోటి ఇంకో టైర్ పెడుతున్నాం స్టెప్ని. ప్రాణం లేని దానికి అంత దూరదృష్టితో ఆలోచిస్తుంటే ప్రాణం ఉన్న నీకు ప్రాణం మీద ఆధారపడ్డ ఫ్యామిలీ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ ఆలోచిస్తే ఏం తప్పు ఉందని క్వశ్చన్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేస్తాం. జీవితాలు ఇంకోటి అప్లై అయ్యకుండా పోతే అనుకున్న ఇల్లు రాదు, కారు రాదు, బంగారం వల్లే కలలుగానే ఉంటున్నాయి. కాంప్రమైజ్ లైఫ్. ఈ కాంప్రమైజ్ లైఫ్ నుంచి కలర్ఫుల్ బతకాలనుకుంటున్నావా? నీకోసం ADMS ఎదురు చూస్తుందని చెప్తున్నా. 40,000 జీతం వస్తుంది. కానిస్టేబుల్ నాకు 40,000 జీతం వస్తుండే. ఈ 40,000 జీతానికే నా ఎంత తోపు ఎవడు లేడని నా పేరు ఎవడన్నా పెట్టి పిలిస్తే మేడం మీద తిరిగి చూసేది. చాలామంది ఇదే బిల్డప్లు ఇస్తారు బయట. ఇంటి వాళ్ళని, ఇంటి ముందర వాళ్ళని చూసి మా ఇద్దరికంటే మేమే
గ్రేట్ అని ఖుషి అవుతారు. సొసైటీ అట్లా అలవాటు చేసింది ఏమని, పొట్టిగా ఉన్నోడంట పొడువుగా ఉంటానంటే తనకంటే కూడా వాళ్ళ చదవటమని, ఏం లేనితో పోల్చుకుంటే వీళ్ళకంటే నేనే గ్రేట్ అని ఖుషి అవుతారు. నేను నా ఒంటి మీద డ్రెస్ వేసుకుంటే కానిస్టేబుల్గా డ్రెస్ వేసుకుంటే సాయి కుమార్ లంకరించిపోయేది ఇంటికి వస్తుంది కాబట్టి షోప్ బిల్డప్. పెళ్లి కాకముందు అమ్మాయిని లైన్ చేయాలంటే బిల్డప్ చేయాలి, బిల్డప్ చేయకపోతే పడదు. పెళ్ళై పిల్లలు అయిపోయి ఎగిరిపోయి ఇంకా ఎండకపోతుంటే కూడా ఇంకెందుకు బిల్డప్ చేయాలి. చనిపోతలేదన్న నిజాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అక్కడి నుంచి అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇంకా ఇంకా గట్టిగా క్లాస్ ఇస్తే గుర్తు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 37 నెలలు అవుతుంది. ఈ 37 నెలల కాలంలో కల్వ ఏమేమి సక్సెస్ అయినా చెప్తా. కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలేజీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్కుతో ఇల్లు తీసుకోవడం జరిగింది మిత్రమా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. లవ్ ADMS అని ఇంటి మీద బోర్డు కూడా పెట్టుకున్నాం మిత్రమా. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఇల్లు లేదు మా పరిస్థితి. ఇల్లు ఉన్న మట్టి ఇల్లు నెట్వర్క్ చేసి డబ్బున్న మగోడు దాచుకోవడానికి చెప్తాను. కారు ఫార్చునర్ కారు తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందంటే ADMS ఎంత దమ్ముగా కూర్చుంది. ఇంకా మా భార్యకు బంగారం 25 తులాలు చెప్పించిన. ఒక పెళ్ళైన ఫంక్షన్ పోతే పెళ్ళైన కొత్తలో ఫంక్షన్కి వెళ్దామంటే వస్తలేదు మా భార్య. ఎందుకు వస్తలేదంటే గొడవ. నువ్వేదో తోపు అని పోటుగాడు పొడుస్తావని చెప్పేసి లక్షలు కట్నం ఇచ్చి నన్ను ఇచ్చారు. మీరు ఆ ఫంక్షన్కు మా ఆడపడుచులు వస్తారు, అక్కోళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళ ఒంటి మీద బంగారం వేసుకొని వస్తారు. నువ్వు ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో కుదబెడితే ఏం చేసుకోను. ఆన్సర్ లేదు. భగవంతుడా ఒక్కసారి చేసి ఒక్క అవకాశం ఈ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అనుకోకుండా అవకాశం దొరికింది. ఈ బిజినెస్ ద్వారా 25 తులాల గోల్డ్ చెప్పడం జరిగింది మిత్రం. ఇంకా రీసెంట్గా మొన్న లవర్స్ డే రోజు నాకేం గిఫ్ట్ ఇస్తావు అంటే నేనేమన్నా లవర్స్ డే రోజు లవర్కి ఇస్తాను కానీ నీకెట్ ఇస్తానే అంటే అట్లానే కాదు. అందరూ కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు కానీ మేము పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకుంటున్నాం. రీసెంట్గా 1,07,000 రూపాయలు పెట్టి ఒక ల్యాంకెట్ తీసుకొచ్చి ఇచ్చాను ఆమెకి. అంటే 100 తులాలు చేపిస్తా. ఏ ఫంక్షన్కు తీసుకుపోయినా చంద్రముఖి లాంటి తయారు తీసుకొని పోతా. తేకుండా రౌడీ ఉన్నా. రీసెంట్గా మా ఊరిలో మా ప్రాంతంలో 1,50,00,000 పెట్టి ఇల్లు కడుతున్నా. ఆ ఇంటిని చూడడానికి చాలామంది టీం సభ్యులు వచ్చారు. సార్ వచ్చాడు, ఆశా మేడం వచ్చారు, దస్తగిరి సార్, ఇంకా చాలామంది సార్ వాళ్ళు వచ్చారు. నిజంగా కడుతున్నానా వద్దామా? ఆల్రెడీ ఇల్లు ఉంది, కల్వకుర్తిలో ప్లాట్లు ఉన్నాయి, ల్యాండ్ కొనవచ్చు కాదని సజెషన్ చాలామంది ఇచ్చారు. ఓకే, వాళ్ళు చెప్పేటారు. ఇంత తొందర ఎందుకు అంటే తొందర వాళ్ళకి లేకపోవచ్చు, నాకుంది ఆ తొందర. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డబ్బులు లేనప్పుడు, ఆర్థికంగా లేనప్పుడు నన్ను నా కుటుంబాన్ని అవమానపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా సక్సెస్ చూడకుండా ఎక్కడ చచ్చిపోతారు ఏమైనా కసితోటి కొడుతున్నాను. ఆ గృహప్రవేశం డేట్ కూడా డెడ్లైన్ పెట్టాను. మే 15 తారీఖు పెట్టాను. మే 15 తారీఖు ఎందుకంటే మ్యారేజ్ డే ఆ రోజు ఎందుకు పెట్టామంటే అంత నచ్చిన అబ్బాయి ఓకే అందరి ఇల్లు బాగా లేదని అలిగిపోతున్నారు నా అత్తగారు. చూపెట్టాలి కదా కిక్. ఆ రోజు ఈ గృహప్రవేశం ఉంటుంది మిత్రమా, 5,000 మందితో ఉంటుంది గృహప్రవేశం.